హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇది పేరు కాదనమాట, ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే ఈయన గురించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా అది జెట్ స్పీడ్లో వైరల్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో అందరూ కూడా దాని గురించి మాట్లాడుకునే విధంగా చేస్తుందన్నమాట ఆయన క్రేజ్ అనేది. సరే, మరి ఇప్పుడు ఆయన గురించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మరి ఎన్నో చేయడానికి మాకు తోడ్పడుతుంది. కాబట్టి ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే, ఇప్పటికే ఎన్టీఆర్ గారి చేతిలో చాలా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎంతోమంది భారీ డైరెక్టర్లు ఆయన లైన్లో పెట్టి ఉంచారనమాట. అయితే ఇప్పుడు ఒక పవర్ఫుల్ యాక్షన్ డైరెక్టర్తో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు అని చెప్పుకునే ముందు అసలు ఎన్టీఆర్ గారి చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటనేది చూసుకుంటే, ఆగస్టు 14th రిలీజ్ అవబోయేటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ. తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో భారీ లెవెల్లో రాబోతున్నటువంటి మైథలాజికల్ మూవీ. తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ గారితో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. ఇవన్నీ ఇలాగుంటే ఆయనకి భారీ హిట్ ఇచ్చినటువంటి జైల్ ఆఫ్ కుష మూవీ డైరెక్టర్ బాబీ గారితో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చేయబోతున్నారని చెప్పేసి ఇప్పుడు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇక బాబీ గారు చూసుకుంటే ఆయన యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు అనమాట. సో జైల్ ఆఫ్ కుషతో మంచి హిట్ అవ్వడమే కాకుండా రీసెంట్లీగా బాలకృష్ణ గారితో డాకు మహారాజ్తో మంచి సక్సెస్ అయితే కొట్టారైనా. మీరు రీసెంట్లీగా వచ్చినటువంటి డాకు మహారాజ్ చూసుకుంటే అందులో బాబీ గారి మేకింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఓకే, మూవీ అనేది ఓకే అయినప్పటికీ కూడా బాబీ గారి మేకింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుందన్నమాట. సో జైల్ ఆఫ్ కుషతో ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి ఒక పెద్ద హిట్ అయితే ఇచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు చేయబోయేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా. ఎందుకంటే నెల్సన్ గారు జైలర్తో ఆయన ఎంత పెద్ద హిట్ కొట్టారో పాన్ ఇండియా లెవెల్ అందరికీ తెలుసు అనమాట. సో అటువంటి డైరెక్టర్తో ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్కి నెల్సన్ గారితో మూవీ అంటే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. సో దాంతోపాటు ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి డ్రాగన్ మూవీ. ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ ఇక డ్రాగన్ మూవీ మీద అనమాట. సో ఇక డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అది ఏ రేంజ్లో రికార్డ్ సృష్టిస్తుందో, ఏ రేంజ్లో ఉంటుందో ఇక అది చెప్పవలసిన లేదన్నమాట. 100% అది హిట్ మూవీ, రాసి పెట్టుకోవచ్చు. ఇక త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో సో వాళ్ళ తాతగారి లాగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఒక మైథలాజికల్ మూవీలో ఎన్టీఆర్ గారిని చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. సో ఇది ఒక భారీ లెవెల్లో పాన్ ఇండియాను ఇంకా పాన్ వరల్డ్లో కూడా తెలియదు అనమాట. అంత భారీ రేంజ్లో ఒక మైథలాజికల్ మూవీ అయితే చేయబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు బాబీ గారి మూవీ అనమాట. ఇక బాబీ గారు యాక్షన్కి పెట్టింది పేరు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్కి సో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. సో ఇది ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉందన్నమాట. ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి పండగ అనేది ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇక అక్కడ మొదలైన పండగ ఇక మీకు ఎక్కడ కూడా ఖాళీ ఉండదన్నమాట. మీ సెలబ్రేషన్స్కి, మీ ఆనందానికి ఎక్కడ హద్దులు లేని విధంగా ఆయన ప్రాజెక్ట్స్ అయితే ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయన్నమాట ఆయన ప్రాజెక్ట్స్ అయితే. ఇక విధ్వంసానికి సిద్ధమైపోండి. ఇది ఇవాళ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి మూవీ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.